కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నట్టు చెప్పారు. మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలపై చర్చిస్తామన్నారు. ఈ నెల 22 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. శాంతి భద్రతలు, పౌర సరఫరాలు, ఎక్సైజ్ శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో 3 రోజుల రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. రొట్టెల పండుగలో వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు దర్గా అభివృద్ధికి 5 కోట్లు విడుదల చేశారు. తిరుమల మెట్ల మార్గంలో ఫెన్సింగ్ ఉండాలన్నారు హోంమంత్రి అనిత. భక్తుల సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వన్యమృగాల దాడుల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు అనిత. వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి లేఖ రాసిన వాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరాచక పాలన కొనసాగిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు ఆలయ అధికారులు. సచివాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రజాధనం వృధా చేశారన్నారు వీహెచ్. ఏపీలో విశాఖ ఉక్కు కోసం పోరాడుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటం చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్, సంగారెడ్డి ఓఆర్ఆర్ ని కలుపుతూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా చైర్మన్ గా సీఎం వ్యవహరిస్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాంచీలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు పోలీస్ సిబ్బంది. అసిస్టెంట్ పోలీసుల కాంట్రాక్ట్ ను ఏడాది పొడిగించడంతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ లో రిజర్వేషన్ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గడిచిన 3-4 ఏళ్లలో 8 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చాయని ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖర్గే తప్పుపట్టారు. ప్రధాని ప్రస్తావించిన ఆర్బీఐ డేటాకు సంబంధించి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.